ఎల్పీజీ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు పీఎన్జీని తెరపైకి తెస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఎల్పీజీ రీఫిల్లింగ్ కష్టాలకు చెక్ పెడుతూ పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ పైప్లైన్ నెట్వర్క్ ను విస్తరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారులకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తోంది? ఈ పైప్లైన్ నెట్వర్క్ ను వేగవంతం చేసేందుకు గ్యాస్ సంస్థలకు ఇస్తున్న వెసులుబాటు ఏంటి? యుద్ధం ఎక్కడో జరిగినా దాని ప్రభావం మన వంటగదిపై పడకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గమే శరణ్యం. సరిగ్గా ఇదే ఆలోచనతో ఏపీ కూటమి ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ల కంటే సురక్షితమైన పీఎన్జీ వైపు మొగ్గు చూపుతుంది. భవిష్యత్తులో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, కర్నూలులో పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారికి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎన్జీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పీఎన్జీ నెట్వర్క్ విస్తరణకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో జీఎస్టీ 5% నుంచి 25%కి పెరగడం వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ సబ్స్క్రైబర్స్ కు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీపం పథకంలో 4 నెలలకు ఒకసారి ఫ్రీ సిలిండర్ ఇస్తున్నామని, పీఎన్జీలో 2 నెలలకు ఒకసారి ఆ పేమెంట్ ను షేర్ చేస్తామన్నారు. 2400 డీబీటీ సొమ్మును 3 సిలిండర్లకు సమానంగా పైపుడ్ గ్యాస్ పైప్ లైన్ కు మారే వారికి బదిలీ చేస్తామన్నారు. అలాగే తిరుమల, విజయవాడ, శ్రీశైలం వంటి ఆలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లలో కూడా ఇకపై పీఎన్జీ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కన్నా మనకి అటువంటి ఫెసిలిటీస్ ముందు నుంచే ఉన్నాయి. మనకి పైప్ లైన్స్ ఉన్నాయి, బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఆఫ్షోర్ నుంచి ఆన్షోర్ వచ్చే కేపబిలిటీ మన రాష్ట్రానికి చాలా అధికంగా ఉంది. దీపం పథకం కింద వచ్చే సుమారు 2400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పీజీ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున కేబినెట్ దానికి ఆమోదం తెలిపిందనే విషయం అందరికీ కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. పీఎన్జీ వినియోగాన్ని యుద్ధంలో ముందుకు తీసుకునేందుకు అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సరళతరం చేసింది. పైప్ లైన్లు వేసుకునే గ్యాస్ సంస్థలకు కేవలం 24 గంటల్లోనే ఆటోమేటిక్ పర్మిషన్లు వచ్చేలా వెసులుబాటు కల్పించింది. పీఎన్జీ కోసం ప్రజల నుంచి డిమాండ్ పెరిగితే నెట్వర్క్ విస్తరణకు కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త కలెక్షన్లే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వచ్చే నెల రోజుల్లోనే 1,00,000 మందికి ఈ సౌకర్యం అందించాలని టార్గెట్ పెట్టుకుంది. 10 లక్షల కొత్త కనెక్షన్స్ పీఎన్జీకి ఈ మార్పు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఈరోజు అందించడం జరిగింది. ఇమ్మీడియట్గా కనీసం ఈ నెల రోజుల్లో 1,00,000 మందికి ఇమ్మీడియట్ టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రధానమైన నగరాల్లో ఈ పైప్ గ్యాస్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు ఒక పక్కా ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పిస్తాం. పీఎన్జీ విస్తరణపై ఆయిల్ కంపెనీలతో ఏపీ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు. మొత్తంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పీఎన్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తోంది.